అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట ఎట్లున్నారా అందరూ మంచిగున్నారా నేనైతే మంచిగున్నానొల్లా మీ కొరకు ఇలా మంచి మంచి వార్తలు పట్టుకోను జమిలి ఎన్నికలు అని ఎన్నడు సందో పాట పాడుతుండు కదా మోడీ సారు ఇక ఎట్లన్నా సరే 2027 వరకు జమిలి ఎన్నికలు జరగాల్సిందే అని గట్టి పట్టు పట్టిండ్రు జమిలి అంటే ఏమి లేదు దేశమంతా ఒకటేసారి ఎన్నికలు పెడతారన్నట్టు ఇగో ఇయాలనే పార్లమెంట్లో జమిలి ఎన్నికల బిల్లు ఎటబోతుంది కేంద్ర సర్కారు అని అంటారు అంతా ఇక ఆమోదం కూడా తెలిపిండ్రని అంటారు మరి చూడాలి జమిలి ఎన్నికల మీద ముందడుగు పడబోతుంది ఇలా అంటుర్రు అంతా ఎట్లన్నా చేసి 2027 కల్లా జమిలి ఎన్నికలు పెట్టాలని సెంటర్ వాళ్ళు చూస్తాండ్రు దేశమంతటా ఒకటేసారి ఓట్లు అయితే ఖర్చు తప్పుతుంది టైం మిగులుతుంది ఎలక్షన్ కోడ్ పేరుతోటి అభివృద్ధి పనులకు అడ్డం లేకుండా అవుతుందని చాలా ఆలోచనలు చేసి జమిలి ఎన్నికలకే మొగ్గు చూపుతాంది ప్రతి ఏడాది ఒక్కో రాష్ట్రంలో ఓట్లు అవుతుండే వరకు చాలా ఖర్చు అవుతుంది అటుగాక పార్టీలకు కూడా ఓ ఎన్నికల్లో పోటీ చేసినాక మళ్ళీ పోటీ చేయాలంటే ఖర్చు మోపడైతుంది అదే దేశమంతా ఒకటేసారి ఓట్లు అయితే ఇవన్నీ ఖర్చు లేకుంటుంటుంది కిస్త కథమవుతుందని ఆలోచన చేసింది కాకుంటే జమిలి ఎన్నికలతోటి ఖర్చు తప్పుడు టైం మిగులుడే కాకుండా కొంత డిసడ్వాంటేజ్ కూడా ఉన్నది 5 ఏళ్లల్లో స్థానిక సంస్థల ఓట్లు అని ఎమ్మెల్సీ ఓట్లు సర్పంచ్ ఓట్లు అని ఓట్లు అవుతుంటే లీడర్లకు భయం ఉంటుంది కానీ ఒకటేసారి ఓట్లు అయితే గెలిచినాక మళ్ళీ 5 ఏళ్ల దాకా లీడర్లు జనాల ముఖం చూడరు జనాలకు కూడా మళ్ళా జేబులు నిండాయి అదిగాక దేశం ఒకటేసారి ఓట్లు పెడితే అన్నిగానం ఈవీఎంలు ఏడికెళ్ళి తేవాలే అంతమంది సిబ్బంది ఏడ దొరకాలి అన్న డౌట్లు తీస్తున్నారు చాలా మంది మన ఎలక్షన్ సంఘమోళ్ళ దగ్గర అంత తాకత్ ఉన్నదా ఇంకో దిక్కు అసలు ఈ ఈవీఎంలే బంద్ చేసి బ్యాలెట్ ఓటింగ్లతోటే పోవాలని కొన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి ఇంకొన్ని జమిలీకి మద్దతు ఇస్తున్నాయి ఈ సవాళ్ళను ఎట్లా ఎదుర్కొంటారన్నదే చూడాలి మరి ఇవాళ అవుతున్న క్యాబినెట్ మీటింగుల జమిలీ ఎన్నికల బిల్లు గురించి చర్చ నడుస్తుందని అంటారు ఇక ఆమోదం కూడా పొందిందట ఒకవేళ జమిలీ వేస్తే ముందుగాలు మన తన నియోజకవర్గాల పునర్విభజన జరగాలి అంటే ఒక్క పార్లమెంటు నియోజకవర్గంలో 2 కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడతాయి వాటికి దగ్గర రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంటుంది పెద్ద తతంగమే ఉంటుంది మరి ఉభయ సభల బిల్లు పాస్ అయి కార్యరూపం దాల్చాలనంటే అనుకున్నంత ఈజీ ఏం కాదు చూడాలి కానీ జమిలీ ఎన్నికలు వస్తే మాత్రం కాంగ్రెస్ కోలుకోలేని దెబ్బే అని అంటారు అంతా ఏం దుర్మార్గం ఇది ఏం అన్యాయం ఇది ఏం కథ ఏం లెక్క ఏం లక్షణం ఇదేనా ప్రజా సర్కారు ఇదేనా ప్రజాపాలన ఏందో ఏమో ఏం అర్థమైతే లేదు నేనెందుకు ఇట్లా అంటుర్రా ఇక చూడుండ్రి మరి ఆ ముచ్చట చెప్తా మీకు మొత్తం మీద మొన్న లగచర్రలైన ఇన్సిడెంట్ చూసినాం కదా నొల్లా భూములు ఇయ్యమని చెప్పేసి రైతులు ఎదురు తిరిగిండ్రు ఆ ఎదురు తిరిగిండ్రని చెప్పేసి రైతులను కావాల్సిన వాళ్ళను ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పుకొని తీసుకొని పోయి పాపం జైలు వేసిండ్రు చిత్రహింసలు పెడతాండ్రు ఆఖరికి తాడిగ్రు కూడా ప్రయోగించిండ్రని ముచ్చట్లు వినబడతా ఉన్నాయి పాపం ఒగగోసన అనొల్లా ఎవరినైతే రైతులను తీసుకుపోయి ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తుందో ఒక రైతన్నకు పాపము హార్ట్ అటాక్ వచ్చిందట గుండె నొప్పి వచ్చిందని చెప్పినా కూడా పట్టించుకోలేదట ఆయన జైలరు ఎవరికి తెలియకుండానే ఆ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించిండ్రట సీక్రెట్గా చికిత్స చేపిస్తా ఉన్నారట ఇక ఇట్లా ఈ ముచ్చట బయటకు వచ్చే వరకు పాపం నానా రచ్చే అవుతుంది నిజంగా చూడుండ్రి రైతులను బాగు చేస్తాం రైతులను అది చేస్తాం రైతులను ఇది చేస్తాం ఇబ్బంది పెట్టమని చెప్పేసి మాట్లాడి ఇలా ఎట్లా చేసిండ్రో పరిస్థితి రైతన్నలకు బేడీలేసి జైల్లో పెట్టి చిత్రహింసలకు గురి చేసుకుంటా కనీసం బేలు ఇయ్యడానికి కూడా వెనక ముందు చేస్తా ఉన్నారు రైతన్నలని ఇలా బేడీలేసి జైల్లో పెట్టిర్రు ఆఖరికి పాపం ఆయన అస్వస్థతకు గురయిండు అనారోగ్యంతో బాధపడతాండు ఆ బాధపడిన ఆయనను కూడా పాపం చేతులకు బేడీలేసి తీసుకొని పోతుర్రంటే ఇంత కర్కశత్వం ఇంకా మూర్ఖత్వం ఎక్కడ ఉన్నదా అనొల్ల చూడు కావాలంటే ఆ విజువల్స్ బాబు వచ్చిన తర్వాత రాజు రాజనా రిక్వెస్ట్ వెనకకి రా ఎప్పుడేమో రాజనా పెద్ద గుండె స్కాన్ చేస్తారు
అబద్ధాలకు బ్రాండెడ్ బట్టలేసి బ్రాండెడ్ కండ్లద్దాలు పెట్టి ల్యాండ్ క్రూజర్లో తిరిగితే ఎట్లుంటుందో అదే మన రేవంత్ రెడ్డి సారు అని అంటున్నాడు మాజీ మంత్రి కేటీఆర్ సారు. మీ మాటలు అబద్ధం, మీ చేతలు అబద్ధం, ఇంకెన్నొద్దులు మందిని మత్పరిచి మోసం చేస్తారు రేవంత్ గారు అని వార్తలు పెట్టిండు. ఎందుకో చూడుండ్రి. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు నిజాన్ని ఎవ్వరు కాల్చలేరు, బూడిద చెయ్యలేరు. అట్లనే రేవంత్ సర్కార్ ఎంత దాచినా నిజం దాగకుంటూ ఊకుంటుందా? ఆయన బండారం అంతా బయటపడ్డది. ఆర్బీఐ వాళ్ళు బయట పెట్టిన లెక్కలు చూస్తే రేవంత్ సర్కార్ మందిని ఎట్లా మత్పరిస్తుందో తెలుస్తుంది. ఈ ఏడాది తెలంగాణ కట్టాల్సిన వడ్డీ 22,406 కోట్లే అని ఆర్బీఐ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇండియన్ స్టేట్స్ 2024 బయట పెట్టిన రిపోర్ట్లా క్లియర్గా చెప్పింది. కానీ మన సర్కార్ ఏమో 50,000 కోట్లు 65,000 కోట్ల వడ్డీలు కడుతున్నామని పేకుడు మాటలు చెప్తాంది. మరి కట్టాల్సిన దానికంటే ఎక్కువ లెక్కలు చెప్పి ఎందుకు మోసం చేస్తున్నట్టు, ఎవరి జేబులు నింపుతున్నట్టు? ఇటువంటి అబద్ధాలు వల్లిస్తే రాష్ట్రానికి ఎంత బదనాం. ఇటువంటి అబద్ధాలతోటి రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు ఏమన్నా వస్తాయా? మందిల తెలంగాణ సర్కార్ ఇజ్జత్ ఏం కావాలి? సర్కారు పెద్దలకి ఇది ఎందుకు తెలుస్తలేదు? మసిబూచి మారేడుకాయని చేసి ఇంకెన్నొద్దులు నమ్మిస్తారని సొట్లు పెడతాండ్రి సంగతి ఎరికైన జనం. బల్ల చదివే పిల్లగాండ్ల ప్రోగ్రెస్ ఎట్లుందో తెలుసుకోనికే యూనిట్ టెస్టులు, 3 నెలల పరీక్షలు, 6 నెలల పరీక్షలు, ఏడాది పరీక్షలని పెట్టి ప్రోగ్రెస్ కారట్లు ఇస్తుంటారు. గట్లనే ఒక ప్రభుత్వం పనితీరు ఎట్లుంటుందో కూడా అరుసుకోనికే కూడా సర్వేలు చేస్తుంటారు. అట్లా చేసినప్పుడు మన రేవంత్ గారి పాలన మీద జనం ఏమనుకుంటున్నారు ఏందన్నది అడిగితే ఏం చెప్పిండ్రో చూడుండ్రి. సీఎం రేవంత్ గారి ఏలుబడి ఎట్లున్నది, ఏమన్నా మంచిగా ఉన్నదా, సీఎంగా ఎవరి పాలన మంచిగున్నది అని జనాల్లో సర్వే చేస్తే 135% మంది కాంగ్రెస్ వాళ్ళకు ఓటేసిండ్రు, 39% మంది బీఆర్ఎస్లకు ఓటేసిండ్రు, ఎన్డీఏ కూటమికి 19% మంది, ఇతరులకు 7% మంది జైగొట్టిండ్రు. ఓటా అనే రీసెర్చ్ సంస్థలు చేసిన సర్వేలా ఈ సంగతి తెలిసింది. రానున్న ఓట్లల్లా ఎవరికి పట్టం కడతారని అరుచుకుంటే ఇట్లా చెప్పిండ్రు జనాలు. మరి ఎందుకు కాంగ్రెస్కు ఓటేయరంటే 6 గ్యారంటీలు అమలు చేస్తలేరు. రుణమాఫీ రాలేదు, రైతు బంధు రాలేదు, 2500 రాలేదు, స్కూటీలు రాలే, తులం బంగారం రాలే, ఏం పథకాలు అమలు చేసిరని వాళ్ళకు ఓట్లేయాలి. అందుకే సర్పంచ్ ఓట్లలో కూడా ఆ పార్టీకి ఓటేయమని తెగేసి చెప్తుండ్రట జనాలు. ఇక ఇట్లా దమికి ఇచ్చేటట్టున్నారనే వరకు స్థానిక సంస్థల ఓట్లు కూడా జరపకుండా టైంపాస్ చేస్తుందని అంటాన్రు. ఇక సీఎంకి ఎన్ని మార్కులు వేస్తారంటే మార్కులా 0 అని ముఖం పట్టుకొని తిట్టిపోతాండ్రు జనం. ఇగో ఇవాళ ఇలా సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లనే మస్తుగునేలే. మళ్ళీ ఇష్టప్పుడు ఇచ్చిన ముచ్చట్లు పట్టుకొని వస్తుంది మీరు ఏక. అంతవరకు మీరు చూస్తూనే ఉంటారు మీ మిర్రర్ టీవీ శనార్థి.